ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు సహజ మాదిరి వీడియోస్. సంక్రాంతి వీడియో తర్వాత మళ్ళీ ఇంకొక వ్లాగ్. మంచి కంటెంట్ ఉంటే చూడటానికి మీరు ఇష్టపడతారు. అలాగే నాకు కూడా మల్టీ టాస్క్ బోల్డెన్ పనులు ఉండటం వల్ల నేను కూడా వ్లాగ్స్ ఎడిట్ చేయడానికి అంత టైం ఇవ్వలేకపోతున్నాను. బట్ ఇప్పుడైతే ఫస్ట్ మన ఇంటికి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ చుట్టూరు జరిగే కన్స్ట్రక్షన్ తోటి అసలు వచ్చే దగ్గు రొప్ప ఎలర్జీ వల్ల బ్యాక్టీరియా వల్ల వైరస్ వల్ల అసలు అర్థం కావట్లేదు. హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ హారబుల్ ఉంది. మనకు కూడా ఢిల్లీ బెంగళూరు పొల్యూషన్ పెరిగినప్పుడు ఇక్కడ కూడా పెరిగిపోతుంది. ఎయిర్ ప్యూరిఫైయర్ కంపల్సరీ అదే వస్తున్నాం ఇప్పుడు అర్జెంట్గా కొనుక్కోవాలి. ఓకే, ఈ వీడియోలో ఒక 3 స్మాల్ లైఫ్ అప్డేట్స్ మీతోటి షేర్ చేసుకుంటాను. అస్సలు పెద్దే కాదండి, ఇప్పుడు మా లైఫ్లో జరుగుతున్న కొన్ని 3 కూడా ఆర్ ఇంపార్టెంట్ టు అస్. ఫస్ట్ అయితే 1 మంత్ అయినట్టుంది మా ఇల్లు చూపించి. సో మళ్ళీ 1 మంత్ తర్వాత ఇదిగోండి ఇప్పుడైతే పరిస్థితి ఇలా ఉంది. కిచెన్ చూడగానే మనం చాలా ఎక్సైట్ అయ్యాము. ఇక్కడ చేంజెస్ అంటే కబోర్డ్స్ కట్టే స్టేజ్లో పొయ్యి పక్కన అటు ఇటు కబోర్డ్స్ కొద్దిగా లెంత్ ఎక్కువ అయినాయి అని అది తగ్గించడానికి ఇక్కడైతే మేము డిస్కస్ చేస్తున్నాము. మా హౌస్ ఎగ్జిక్యూషన్కి వీఆర్ గోయింగ్ విత్ ఆక్రాన్ ఇంటీరియర్స్. వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ ఫోన్ నెంబర్ అంతా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ చెక్అవుట్ అండి. దే ఆర్ వెరీ అఫోర్డబుల్, రీజనబుల్, కొంచెం ఆన్ టైమ్ డెలివరీ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ అస్ టు వర్క్ బికాస్ వీ హ్యావ్ మాకు తెలుసు అనమాట. హీఈస్ వెంకట, హీఈస్ ద ఓనర్ అండ్ హీ వాజ్ గణేష్ కాలేజ్ క్లాస్మేట్. సో అందుకనే వీ హ్యావ్ దట్ ఈజ్. సో ఇక్కడైతే డిస్కషన్ జరుగుతుంది అబౌట్ ఫ్యూ చేంజెస్. ఇనీషియల్గా ఈ ప్లేస్లో ఫ్రిడ్జ్ పెడదాం అనుకున్నాము. లోపలేమో మొత్తం ప్యాంట్రీ యూనిట్ ఇచ్చామన్నమాట. ఇప్పుడు నేను ఎక్స్చేంజ్ చేసేస్తున్నాను, ఫ్రిడ్జ్ లోపల పెట్టబోతున్నాను. అండ్ ఇక్కడ నేను ఎక్కువ యూస్ చేసేది అంటే నా గ్రైండర్ కానీ, టోస్టర్ కానీ, బ్లెండర్ కానీ, జ్యూసర్ కానీ ఎవ్రీథింగ్ దిస్ స్పాట్ అని ఫిక్స్ అయ్యాను అనమాట. ఎవ్వరూ ఇలా పెట్టకపోవచ్చు, కానీ మేము ఇంకొక ఫ్లాట్ చూసాము, చాలా బాగా నచ్చింది. ఈ ప్యాంట్రీ డోర్ ఏమైందో ఇది పీకిచ్చేసి లోపల పెట్టుకుంటే మాది బ్లాక్ కలర్ ఫ్రిడ్జ్ కదా, ఎంతోమంది ఇలా కిచెన్కి ఎంటర్ అవ్వగానే ఇక్కడ పెడతారు. ఇట్స్ అ వెరీ బ్యాడ్ మిస్టేక్. మొత్తం కిచెన్ అంతా కవర్ చేసేస్తుంది ఇలాంటి షాట్లు పెట్టారంటే. ఇక్కడ మేము గట్టు కూడా ఇవ్వలేదు, ఎందుకంటే ఓపెన్ ఉండాలి కిచెన్ అని చెప్పేసి ఫుల్ ఎంటీ పెడుతున్నాము. సో ఫ్రిడ్జ్ లోపలికి వెళ్ళిపోతుంది, పైన కూడా క్లాజెట్ వస్తుంది. అయిన తర్వాత మీరు చూస్తారు లుక్. అండ్ దిస్ లుక్స్ లైక్ వెరీ నైస్ ఓపెన్ కిచెన్. చేస్తారు ప్యాంట్రీ యూనిట్లో ఏ షెల్ఫ్స్ అయితే మేము ఆల్రెడీ డిసైడ్ అయ్యామో దానికి కటింగ్ ఆల్రెడీ అయిపోయింది. సో అదే యూనిట్ ఇక్కడ ప్లేస్ చేయడానికి మెజర్మెంట్స్ అంతా అయితే చెక్ చేస్తున్నాం. అలాగే బాల్కనీలో సింక్ ఎటువైపు పెడితే ప్లేస్ ఉంటుంది, వాషర్ డ్రయర్ ఎలా పెట్టాలి, ఆ డిస్కషన్ కూడా మొత్తం అంతా జరుగుతుంది. నేను ఇండివిజువల్గా ఎవ్రీ రూమ్ అయ్యే కొద్ది ఆ ప్రోగ్రెస్ మీతోటి ఈవెన్చువల్గా షేర్ చేసుకుంటానండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నారంటే నేను ఆల్రెడీ మా అపార్ట్మెంట్ టూర్ వీడియో చేశాను, అది కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను మెన్షన్ చేస్తాను. సో ఇంటీరియర్స్ జరిగేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, బికాస్ ఆల్రెడీ నాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది కాబట్టి వీలైనంత వరకు అస్తమానం దగ్గరుండి, మనం ఒకవేళ లేకపోతే మనకి తెలిసిన ట్రస్టెడ్ పర్సన్ ఉంటే అప్పుడప్పుడు వెళ్ళి చూసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మెయిన్ ఇష్యూ మాకేమైందంటే యుఎస్ నుంచి గణేష్ ఒక స్పీకర్ సిస్టమ్, వీ హ్యాడ్ హోమ్ థియేటర్ ఇన్ యుఎస్, కానీ ఇక్కడ మాకు విల్లా కాదు కదా, అపార్ట్మెంట్. సో ఇక్కడ ఆ స్పీకర్ సిస్టమ్ని, హోమ్ థియేటర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి సో దట్ డిజైన్ స్పాయిల్ అవ్వకుండా అన్న దానికి చాలా ఎక్కువ డిస్కషన్స్ అయినాయి అనమాట. ఏ ప్లేస్లో పెట్టాలి, వైర్స్ అది కనిపించకుండా, లేకపోతే పెద్ద బల్కీగా కనిపించకుండా అనమాట. నాకు సౌండ్ బార్ ఉంది అండ్ ఇట్ హాస్ బ్లూటూత్ ఊఫర్ అండ్ 2 సైడ్ స్పీక్ ఛానల్స్. ఓకే, అది ఎక్కడైనా ఉండొచ్చు. ఇట్ డజంట్ నీడ్ టు బి మౌంటెడ్ ఎనీవేర్. ఆల్ ఐ నీడ్ ఇస్ ఏ కేబుల్ ఫ్రమ్ దీనికి కూడా ట్రాన్స్ఫార్మర్ ఈ టీవీకి కింద వెళ్తుంది. సో నాకు ఇక్కడి నుంచి ఒక కేబుల్ కావాలి, మేల్ ఫీమేల్ కేబుల్స్. మేల్ ఫీమేల్ నో, ఓన్లీ మేల్ ఫీమేల్ అంతే. కానీ అది ఇది యూఎస్ ఇది. సో ఐ నీడ్ ఇన్పుట్ ఫ్రమ్ ది ట్రాన్స్ఫార్మర్, అది ఒక్క కేబుల్ ఉండాలి అంతే. 120 वोल्ट्स का एक केबल यहाँ से वायर होना चाहिए,
గణేష్ లవ్స్ మ్యూజిక్ అనమాట. సో పని చేస్తున్నా లేకపోతే చదువుకుంటున్నా ఎలా ఉన్నా సరే ఆ వెనకాల నుంచి ఆ మ్యూజిక్ వింటాము చాలా ఇష్టం. ఐ థింక్ మోస్ట్ మెన్ లైక్ ఇట్. బట్ ఐఎమ్ వరీడ్ అదంతా ఎలా వస్తుందో ఫైనల్ ప్రోడక్ట్. అండ్ దిస్ ఇస్ ఇషితాస్ రూమ్. తన క్లాజెట్ అయితే అయిపోయింది అండ్ ఒక ఆర్చ్ పెట్టిస్తున్నాం అనమాట విండో దగ్గర. సో ఇక్కడ కనిపిస్తున్న ఆర్చ్ యాక్చువల్గా అది విండో దగ్గరికి వెళ్తుంది. సో దాట్స్ గోయింగ్ టు బీ హర్ లైబ్రరీ కార్నర్ ఆర్ రీడింగ్ కార్నర్, సిట్టింగ్ కార్నర్. ఇక్కడ చిన్నపిల్లలకి ఎస్పెషలీ గర్ల్స్కి ఎలా క్లాజెట్స్ ఉంటే మంచి అని మీ దగ్గర ఏమైనా మంచి పిక్చర్స్ ఉన్నా, మీరు ఏదైనా చేసినా అంటే యాక్సెసరీస్ అవన్నీ పెట్టుకోవడానికి షేర్ చేయండి నాకు. బికాస్ ప్రస్తుతం మేము ఆ ఫేజ్లో ఉన్నాం ఇన్ అవర్ హోమ్. यहाँ 2 शेल्फ्स तो चाहिए, लेकिन इसको थोड़ा ऊपर कर, ये होगा ना, ऊपर तो कर सकते हैं ना इसको? अभी कर सकते, बाद में नहीं कर सकते। नहीं कर सकते, ठीक है। तो ये थोड़ा ऊपर करना, यहाँ अच्छे से 2 शेल्फ्स आना चाहिए। आप एक बार बोल दीजिए मैडम, हाँ। आपको 6 6 12 कर दोगे तो 10 मिलेगा स्टोरेज के लिए। हाँ, ये मतलब एक 1.5 इंच ये ऊपर आएगा। यस। దట్ వాజ్ శ్రీనికాస్ రూమ్. తన హెయిర్ యాక్సెసరీస్ అన్నీ పెట్టడానికి నేను అక్కడ షెల్ఫ్స్ ప్లాన్ చేస్తున్నాను అనమాట. అండ్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ అండి టు ఆల్ ద పీపుల్ హూ ఆర్ ప్లానింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ హోమ్స్ ఇన్ హైదరాబాద్, ఎస్పెషలీ ఇన్ హైదరాబాద్, ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ వెన్ ఇట్ కమ్స్ టు మెయింటెనెన్స్. ఒక్కసారి అపార్ట్మెంట్ అయిపోయిన తర్వాత మేనేజ్మెంట్ ఎలా ఉంది, వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారా, కమ్యూనిటీ అండ్ హోమ్ మెయింటెనెన్స్ ఎంత ప్రాంప్ట్గా చేస్తారు? దీస్ ఆర్ ద క్వశ్చన్స్ యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్ వెన్ యూ చూస్ ఎ హోమ్. తొందరపడి మనం ఏదో చూసి సడన్గా ఇన్వెస్ట్మెంట్ చేసాం అనుకోండి, దిస్ ఇస్ నాట్ ఎ పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఆర్ ఎ షాంపూ, ఇట్స్ ఎ హోమ్ వర్త్ క్రోర్స్. సో అబ్రాడ్లో ఉన్నప్పుడు అన్నెసెసరీ హెడేక్స్ మనకి అవసరం లేదు. కొంచెం డబ్బులు ఎక్కువైనా సరే చూస్ ద రైట్ బిల్డర్ వితౌట్ ఎనీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఫర్ యువర్ హోమ్. డన్. సీ లాస్ట్ మినిట్ రిక్వైర్మెంట్ చేంజెస్ చెప్తున్నట్టు ఉంది. ఇది ఎంత ఫ్రస్ట్రేటింగ్ ఉందంటే లాస్ట్ ప్రోడక్ట్ బిజినెస్ వాళ్ళు వచ్చి నో చిన్న చేంజ్ చేయండి రిక్వైర్మెంట్ అంటే వాళ్ళు నవ్వుతూ యాక్సెప్ట్ చేస్తున్నారు. సేమ్ థింగ్ మన కటింగ్ ఏజ్ కూడా అంతే. లాస్ట్ మినిట్ మనం ఈ చేంజెస్ అడిగినా నవ్వుతూ యాక్సెప్ట్ చేస్తారు. అంటే అమ్మాయిలు ఉంటే సడన్గా నాకు ఎక్కడ లేని ఇక్కడ షెల్ఫ్ ఉంటే బాగుంటుంది, ఇక్కడ ఇది రావాలి, ఇక్కడ యాక్సెసరీస్ పెట్టుకోవాలి, ఇక్కడ ఇది కావాలి. కాదమ్మా, నీకు నాకమ్మా మనం అందరూ మొత్తం మా బెడ్రూమ్ లోను పిల్లల బెడ్రూమ్ లోను అన్ని కొంచెం చేంజెస్ చెప్పాం బిఫోర్ ఆల్ ద క్లాజెట్స్ ఆర్ డన్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఓ మై గాడ్, కాంట్ వెయిట్. ఉగాది కల్లా అవుతుంది అని అంటున్నారు, కానీ నేను ఎక్కువ హోప్స్, మరీ హై హోప్స్ పెట్టుకోవట్లేదు. కానీ గణేష్ అయితే చాలా ఎక్కువ హోప్స్ పెట్టుకుంటున్నారు. అయిపోవాలి, ఉగాది కల్లా వచ్చేయాలి కదా గణేష్? అయిపోతే బెటర్. రియలీ వండము, కానీ మళ్ళీ పిల్లలకి ఎగ్జామ్ ఉంటుంది ఆ టైంలో. అయిపోతుంది కదా, ఎగ్జామ్స్ మార్చిలో అయిపోతాయి పిల్లలకి. సో బేసిక్గా విల్ నాట్ ఈవెన్ మూవ్ బై ఏప్రిల్. తెలీదు నాకు ఆ క్వశ్చన్స్ అన్నమాట. ఇండియాలో ఎలా డిలే అవుతాయో నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను, ఎందుకంటే నేను మమ్మీ డాడీ ఫ్లాట్ చూసాను. గణేష్ ఇంకా ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కాబట్టి హోప్స్ ఉన్నాయి. బట్ అగైన్ ఐ డోంట్ నో, ఐఎమ్ హోపింగ్ ఇట్ విల్ బి డన్, బట్ అగైన్ ఇట్స్ ఓకే. సో ఇదండి మా ఫ్లాట్ అప్డేట్. ఇప్పుడు మేము ఫ్యాన్స్ సెలెక్ట్ చేయడానికి చూడాలి. ఈరోజే వెళ్దాం అనుకున్నాం, కానీ టైం అయిపోయింది, పిల్లలు ఇంటికి వచ్చేసే టైం అయిపోయింది, వెళ్ళిపోవాలి. సో థర్స్డేస్ ఇలా డే టైం నాకు కొన్ని కాల్స్ ఉండవు అనమాట, ఇలా ఫ్రీ పెట్టుకుంటాను ఈ ఇల్లు ఒకసారి చెక్ చేయడానికి, ఇంకేమైనా మిస్లేనియస్ పనులు ఉంటే, ఏదైనా ఇదిగోండి ఇలా వ్లాగింగ్ చేయడానికి. సోమవారాయ స్కూల్ చలో బాయ్, మంగళవారాయ కేవ్ సబ్ బాయ్, बुधवाराय चित्र मनाओ, गुरुवाराय कहानी सुनाओ, शुक्रवाराय गाना गाओ, शनिवाराय सफाई कराओ, रविवाराय छुट्टी मनाओ, मिलकर सब खुशियाँ मनाओ. శ్రీనిక ఫస్ట్ గ్రేడ్ నుంచి హిందీ నేర్చుకోవటం స్టార్ట్ చేసింది. వీ పిక్డ్ హిందీ యాజ్ అవర్ సెకండ్ లాంగ్వేజ్. అండ్ ఎంత బాగా అనిపిస్తాయో అది పద్యాలు వచ్చి ఇంటికి వచ్చి చెప్తా ఉంటే. సో స్కూల్ నుంచి రాగానే యాక్చువల్గా ఈ వీడియోలో యూ విల్ బీ సీయింగ్ లైక్ ఎ డే ఇన్ మై లైఫ్ ఆల్సో. ఆ రోజు జరిగినవన్నీ కొన్ని స్నిపెట్స్ కవర్ చేస్తూ మా అప్డేట్స్ కూడా మీతోటి షేర్ చేసుకుంటున్నాను. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే వీళ్ళ ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఓ మై గాడ్, అసలు ఇషితాకి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత ఉందంటే చదువుకోవడానికి. దానికి తన మాటల్లోనే చెప్పిస్తాను ఇప్పుడు ఎందుకు అలా అని. ఒక 2 డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. ఒకటైతే మేమే సైన్ అప్ చేసాం దానికి, ఈవెన్ దో ఇట్స్ నాట్ మ్యాండటరీ ఫర్ 5th grade. Worst part of my life just showed up. 5th grade Cambridge exams, including checkpoint.
well, we have normal progression exams, and these are the second one. And checkpoint is an exam to show our knowledge for 6th grade and stuff we'll be learning. Right now it's almost January, and in my exams start in March, so full February, a whole month I have to revise, and well, that's torture for me. Although it's boring, I really kind of want to get good marks in science and math. For that, I'm just gonna have to study hard, even though I'm like, no! After my exams, I will have graduation, then we'll give the exams to our parents, and then we'll have a few days in 6th grade, which I'm very excited. And then summer holidays, woo! And then I'll start 6th grade. And so that'll be like... అదండి సంగతి. పిల్లల స్కెడ్యూల్ టైట్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా పేరెంట్స్ స్కెడ్యూల్ కూడా టైట్ అయిపోతుంది. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ రివిజన్ దే నీడ్ టు డూ, లాట్ ఆఫ్ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ విచ్ షీ ఈస్ డూయింగ్. ట్యూషన్స్‌కి వెళ్తాంది నిషిత. కొన్ని గణేష్ తనకి చెప్తా ఉంటారు, కొన్ని నేను నేర్పిస్తూ ఉంటాను. అండ్ అసలు టైం ఎలా రన్ అయిపోతుందో తెలియట్లేదు. ఒక పక్క నుంచి నువ్వు ఆడుకోవటానికి కూడా టైం స్పెండ్ చేయాలని, యూ హ్యావ్ టు ప్లే, అండ్ దెన్ మా ఇద్దరి మధ్య కాన్వర్జేషన్స్ దట్ గో ఆన్ ఫర్ అవర్స్ అండ్ అవర్స్. సో దీంతోనే అయిపోతుంది. ఏదో నేను మామ్ డాటర్స్ వీడియో చేద్దాం అనుకున్నాను, అబ్సల్యూట్లీ నో టైమ్ ఫర్ దాట్. వీకెండ్స్ కూడా ఎలా అయిపోతున్నాయో అసలు మాకే తెలియట్లేదు. సో యా, ఇదంతా మేనేజ్ చేయటం నాకు కూడా కష్టమే. సో డెఫినెట్గా నేను హెల్ప్ తీసుకుంటాను. కొన్ని హౌస్ హోల్డ్ చోర్స్ వెరీ లిటిల్ బిటే నేను చేస్తాను అనమాట. మిగతాదంతా లక్కీలీ ఐ అవుట్ సోర్స్ కాబట్టి నేను నా కోసం కూడా టైం ఇవ్వగలుగుతున్నాను. కన్సిస్టెంట్గా వర్కౌట్కి కూడా వెళ్ళటానికి మెయిన్ రీజన్ ఇస్ బికాస్ ఆఫ్ our tight strict schedule and by outsourcing the things that I am able to at this time. దేవుడి దయ వల్ల ఫీట్ పెయిన్, షోల్డర్ పెయిన్ కొంచెం తగ్గినాయి. అండ్ వెన్ ఎవర్ ఐ ఫీల్ లిటిల్ బెటర్, వేరే కమిట్మెంట్స్ ఏమీ లేకపోతే ఐ డెఫినెట్లీ గో అండ్ వర్కౌట్. టైం ఇప్పుడు 4:45 అయింది. 4:30కి అలాగా పిల్లలు ట్యూషన్కి వెళ్ళిపోతారు. అండ్ 5 to 6 is my gym class. So let's go. Baby girl. How are you, baby girl? How's your jump? How was your? So the second most important update is this only అండి. పిల్లల యొక్క ఎగ్జామ్స్ అండ్ దెన్ మై స్ట్రిక్ట్ వర్కౌట్ రొటీన్ is what is currently happening in my life right now. అండ్ ఈవినింగ్ 6:30 కల్లా మా మీల్స్ అయితే అయిపోతాయి. డిన్నర్ పిల్లలకి 6:37 లోపల పెట్టేస్తాను అనమాట. సో హెల్పర్ ఉంటుంది కాబట్టి తను మంచిగా కొంచెం ప్రిపేర్ చేసి నాకు హెల్ప్ చేసి ఇస్తుంది. అండ్ ఐ ట్రై టు హ్యావ్ అ గుడ్ బ్యాలెన్స్ మీల్ ప్లేట్ ఆన్ మోస్ట్ డేస్. ఈరోజు చోలే కర్రీ అండ్ 2 రోటీస్ అలాంగ్ విత్ సైడ్ సాలెడ్. ఆ తర్వాత పిల్లలతోటి కొంచెం టైం స్పెండ్ చేసేసి వాళ్ళు పడుకుని పోయిన తర్వాత థర్స్డే నైట్స్ సమ్ టైమ్స్ మా రిటర్న్ టు ఇండియా కాల్స్ ఉంటాయి. థర్స్డేస్ అండ్ సాటర్డేస్ ఇస్ వెన్ వీ హ్యావ్ దిస్ కాల్స్. Points that I wanted to add. Anything beyond this, if you list it at a wrong time, unfortunately this makes your house stay on the market unsold for a longer period of time, and it kind of dings your property value. అండ్ ద థర్డ్ ఫైనల్ మినీ అప్డేట్ ఏంటంటే, లక్కీగా నేను రిపబ్లిక్ డే రోజు ఫిలిం చేస్తున్నాను. ఈరోజు పొద్దున్న బుడ్డిదానికి రాణి లక్ష్మీబాయి కాస్ట్యూమ్ వేసాను అనమాట. దిస్ క్యూట్ ఉండేను. దిస్ ఇస్ ద ఫైనల్ టైం బికాస్ 2nd గ్రేడ్ నుంచి ఇలా కాస్ట్యూమ్స్ ఉండమన్నారు. శ్రీనిక ఇప్పుడు 1st గ్రేడ్ అనమాట. సో చాలా హ్యాపీగా ఆ షీల్డ్ మొత్తం అంతా పట్టుకుని వెళ్ళిపోయింది. సో ఎనీవేస్ ద థర్డ్ అప్డేట్ విచ్ ఐ వాంటెడ్ టు గివ్ యూ వాస్, ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అయ్యింది. చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఫస్ట్ మా టీమ్ నాకు పంపించారు అది. ఐ వాజ్ లైక్, వాట్ ఈస్ దిస్ ఈవెన్ ట్రూ? అది నిజమా కాదా అని నాకు చాలా టైం పట్టింది. నా ప్లాట్ఫామ్ చాలా బాగా పెర్ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఐ విల్ లిస్ట్ ఆల్ ద బ్యాడ్జెస్ విచ్ అవర్ ప్లాట్ఫామ్ హ్యాస్ అచీవ్డ్ ఓవర్ ద లాస్ట్ 1.5 years నుంచి అచీవ్ చేసిన బ్యాడ్జెస్, వచ్చిన రివ్యూస్, వచ్చిన టెస్టిమోనియల్స్, ఆ పాజిటివ్ పేజ్ యొక్క అవుట్లుక్, for our performance, for the service we have done. So మా రిటర్న్ టు ఇండియా యాడ్ని న్యూయార్క్ టైమ్ స్క్వేర్లో ఒక్క రోజు వేశారంట. I was like, what?
ఐ కీప్ ఎ పిక్చర్ హియర్. సో రిటర్న్ టు ఇండియా టైమ్స్ స్క్వేర్లో ఇలా వేశారు వాళ్ళు. నేను ఇన్స్టాలో షేర్ చేయలేదు, ఫస్ట్ ఇలా యూట్యూబ్ నా ఫ్యామిలీ తోటి చెప్పుకుందామని నేను షేర్ చేయలేదు. చూడండి, ఏదో ర్యాండమ్గా ఒక రోజు వచ్చిన ఆలోచన, ఒక మంచి ఆలోచనని ఎగ్జిక్యూట్ చేయాలి, స్టార్ట్ చేయాలి. దే సే దట్ మేక్ ఇట్ ఎగ్జిస్ట్ ఫస్ట్, లేటర్ యూ కెన్ మేక్ ఇట్ గుడ్ అని. దిస్ ఇస్ such a big thing for us, for my team. I just want to thank my team, Pranita, Naimisha, Madhuri, Ganesh and myself for this achievement, for all those families. నిజం చెప్పాలంటే లాస్ట్ ఇయర్ నేను ఇంకా అసలు అన్నీ చేయలేక నాకు కోచింగ్ కాల్స్ కూడా ఎక్కువ అయిపోవడంతో ఐ ఫెల్ట్ ఐ కెనాట్ డూ ఇట్. కానీ కోచింగ్ కాల్స్ ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ తీసుకుంటుంది, వెరాజ్ రిటర్న్ టు ఇండియా కాల్స్లో చాలా మోటివేటింగ్గా ఉంటుంది, ఎంపవరింగ్గా ఉంటుంది. బికాస్ దట్స్ ప్యూర్లీ సర్వీస్ ప్లాట్ఫామ్. అడిగిన క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేస్తాం. దట్స్ లైక్ ప్యూర్ కన్సల్టెన్సీ. ఇట్స్ నాట్ లైక్ థెరపీ ఆర్ అలాంటిది కాదు కదా. సో నాకు అంత కష్టం ఏమి అనిపించదు. అది ఒక 2 days అలా కాల్స్ పెట్టుకున్నాము, కానీ చాలా కాల్స్ ఎక్కువ అయిపోయినాయి. అందుకనే ఈ January 1st నుంచి వెబినార్స్ మేము స్టార్ట్ చేసాం. వెబినార్స్ ఎస్పెషలీ ఒక పర్సన్ కాదు కదా, 10-15 మంది అలా ఉంటారు కాబట్టి మనకి ఏ క్వశ్చన్స్ అడగాలో అర్థం కాకపోయినా వేరే వాళ్ళందరూ క్వశ్చన్స్ వింటాము అండ్ ఒక క్లారిటీ, ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అంతమందిని చూసిన తర్వాత. సో వెబినార్స్ ఆర్ వర్కింగ్ గుడ్. 2026 return to India has been a great start. Again, I don't know how long I'm going to do this. ఇప్పుడైతే it's useful. People still need it కాబట్టి నేను ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ రికగ్నిషన్ విచ్ ఐ రిసీవ్డ్ ఫ్రమ్ టాప్మేట్. అండ్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ మై యూట్యూబ్ వర్చువల్ ఫ్యామిలీ. 95% ఆఫ్ ద కాలర్స్ ఆర్ ఓన్లీ పీపుల్ హూ హ్యావ్ సీన్ మై వీడియోస్, హూ హ్యావ్ ఫాలోడ్ మీ. సో మీ ట్రస్ట్ లేనిదే నేను ఒక ఆంటర్ప్రెన్యూర్గా, ఇలా ఒక కోచ్గా, ఒక యూట్యూబ్గా నేను ఏది చేయలేకపోయేదాన్ని. సో ఐ జస్ట్ వాంట్ టు సే బిగ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ for supporting your Sahaja Madhuri and for trusting me, Ganesh and my team. So yes, and with this, thank you so much for watching. Video కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. యాజ్ యూజువల్గా ఎప్పుడో చెప్తానే ఉంటాను. సో కామెంట్ చేయండి అండ్ మళ్ళీ ఇంకొక వీడియో తోటి మీ ముందుకు వచ్చేస్తాను. ఇట్లు మీ సహజ మాధురి. బాయ్.